లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ను ఇది మరింత ఇరకాటంలోకి పెట్టే పరిణామం. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఉన్న బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యల్లో కూరుకుపోయే అవకాశం ఉన్నట్లు కనపడుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం వ్యవహారంలో బీఆర్ఎస్ పీకల లోతు చిక్కుకోవడం ఖాయమనే చర్చ అధికార వర్గాల్లో సాగుతుంది. తాజాగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఎల్ఎన్టీ రాసిన లేఖ అటు అధికార ఇటు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుందని చెప్పాలి. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ కూడా గత ప్రభుత్వంలో జరిగిన ఘనకార్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు విషయాలు వెల్లడిస్తున్నా కూడా త్వరలోనే శ్వేతపత్రాల ద్వారా పూర్తి వివరాలను బహిర్గతం చేయబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగటం, డ్యాంకు క్రాక్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మీడియాతో పాటు ప్రతిపక్షాలు అప్పట్లో ప్రశ్నిస్తే దాన్ని చాలా చిన్న విషయంగా తేల్చేశారు. ప్రతి ప్రాజెక్టులో చిన్న చిన్న సమస్యలు వస్తాయని, గతంలో కట్టిన ప్రాజెక్టులో కూడా ఇలాగే సమస్యలు వచ్చాయన్నారు. అయినా మేడిగడ్డ విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి భారం పడబోదని, వ్యవహారం అంతా నిర్మాణ సంస్థే చూసుకుంటుందని చెప్పారు. సీన్ కట్ చేస్తే మేడిగడ్డ బ్యారేజీ పనులు చేపట్టిన నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ తాజాగా సాగునీటి శాఖకు ఒక లేఖ రాసింది. ఎల్ఎన్టీ రాసిన లేఖ చూస్తే మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ముందు వరకు చెప్పిన అంశాలు పూర్తిగా తప్పు అని తేలిపోయింది. మేడిగడ్డలో కొత్తగా ఏ పని చేపట్టాలన్నా అదనపు ఒప్పందం చేసుకోవాలని, మారుతున్న రేట్లకు అనుగుణంగా ధరలు పెంచితేనే పనులు చేయడానికి తాము సిద్ధమని స్పష్టం చేసింది అందులో. అంతేకాదు, ఒప్పందంలో భాగంగా ఉండే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కూడా ఇప్పటికే పూర్తయినందున మేడిగడ్డలో తలెత్తిన సమస్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారమే తాము పనులు చేశామని, తమకు అప్పగించిన పనులన్నీ పూర్తి చేసినట్లు ప్రభుత్వం కూడా సర్టిఫికేట్ జారీ చేసిందని ఎల్ఎన్టీ తేల్చి చెప్పింది. సాగునీటి శాఖ అధికారులు వేసిన అంచనాల ప్రకారం మేడిగడ్డలో బ్యారేజీల పునరుద్ధరణ, మళ్లీ ప్రాజెక్టును సాధారణ స్థితికి తీసుకురావాలంటే తక్కువలో తక్కువ 550 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఎవరు చేసిన తప్పుకు ఎవరు ఖర్చు భరించాలి? ఓవైపు నిర్మాణ సంస్థ తమకు వీటితో ఏమాత్రం సంబంధం లేదు, ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారమే ప్రాజెక్టు కట్టామని చెబుతుంది. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న కేటీఆర్ మాత్రం అసలు ఇది పెద్ద సమస్య కాదు, నిర్మాణ సంస్థే పనులు చేసి పెడుతుందని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ముందుకు సాగుతుందన్నదే అందరిలో ఇప్పుడు ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు. తాజాగా గవర్నర్ ప్రసంగంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై విచారణ జరిపించబోతున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో ఎల్ఎన్టీ రాసిన లేఖ బయటికి రావడం అన్నది అత్యంత కీలక పరిణామంగా మారిందనే చెప్పాలి. ఒక కేటీఆరే కాదు, సాగునీటి శాఖకు చెందిన అధికారులు కూడా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బహిర్గతమైన లోపాలను ఆయా నిర్మాణ సంస్థలే పూర్తి చేస్తాయి తప్ప ప్రభుత్వంపై అదనపు భారం పడబోదని చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా ఎల్ఎన్టీ రాసిన లేఖ చూస్తే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ఏ కంపెనీతోటి తాము పనులు పూర్తి చేస్తామని చెప్పించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఎల్ఎన్టీ ఇలా లేఖ రాయటం వెనక మతలబు ఏమిటన్నది కూడా తేలాల్సి ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా మేడిగడ్డను సందర్శించి డిజైన్ల లోపం కారణంగానే పిల్లర్ల కుంగుబాటు జరిగిందని తేల్చారు. అంతేకాదు, అసలు ఈ మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాదని కూడా వాళ్ళు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. దీనిపై కూడా అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ రిపోర్ట్ అంటూ ఎద్దేవా చేశారు. మేడిగడ్డలో బహిర్గతమైన లోపాల కారణంగా ఇప్పటికే ఆ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ఆపేశారు. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో ఇప్పటికే నీళ్లను ఖాళీ చేశారు. ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు రాగా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ సర్కార్ వాటిని తోసిపుచ్చుకుంటూ వచ్చింది. అయితే సరిగ్గా ఎన్నికల ముందు ఇందులోని లోపాలు బహిర్గతం అవడంతో ఒక్కసారిగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగిన విషయం తెలిసిందే. అవినీతి, నిర్మాణ లోపాల సంగతి కాసేపు పక్కన పెడితే కూడా ఈ ప్రాజెక్టులో ఇప్పుడు నీటిని నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో రాబోయే రోజుల్లో రైతులకు సాగునీరు అందే అవకాశం కూడా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎలా చూసుకున్నా కూడా కేసీఆర్ సర్కార్ 1,00,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ఎత్తున భారాన్ని మోపబోతున్నట్లు కనపడుతుంది. మరి ఈ సమస్యను రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా పరిష్కరిస్తుంది, తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది వేచి చూడాల్సిందే. అధికారంలో ఉన్న సమయంలో మంత్రి కేటీఆర్ పేపర్ల లీకుల గురించి ప్రశ్నిస్తే గుజరాత్లో ఇన్నిసార్లు అయింది, ఇతర రాష్ట్రాల్లో ఇన్నిసార్లు అయిందంటూ ఆయన ఎదురుదాడి చేశారు. మరి ఇప్పుడు తాజాగా ఎల్ఎన్టీ రాసిన లేఖపై స్పందిస్తారా లేక మౌనంగా ఉంటారా అన్నది తేలాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.